కోనసీమను తలదన్నేలా తెలంగాణలోనూ అరటి సాగు చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు ఓ రైతన్న. వరి, పత్తి వంటి సాంప్రదాయ పంటల సాగులో నష్టాలను భరించలేక, కూలీల కొరత సమస్యను అధిగమించలేక హార్టికల్చర్ పంటలు సాగు చేస్తున్నాడు. అరటి తోటతో పాటు అంతర పంటలుగా తీగజాతి పండ్లు, కూరగాయలు సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నాడు. పెద్దపల్లి జిల్లాకు చెందిన రైతు గోపిడి ప్రభాకర్ రెడ్డి అరటి సాగు విశేషాలు మీకోసం. అరటి సాగుకు ఆంధ్రాను కేర్ ఆఫ్గా చెప్తారు. కానీ తెలంగాణ రైతులు కూడా కోనసీమకు ధీటుగా అరటిని సాగు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంట గ్రామానికి చెందిన గోపిడి ప్రభాకర్ రెడ్డి గత 4 సంవత్సరాల క్రితం పత్తి పంట వేసి నష్టాల పాలయ్యాడు. దీంతో హార్టికల్చర్ పంటలకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని, అరటిని సాగు చేయాలని హార్టికల్చర్ అధికారులు సూచించారు. దీంతో ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీతో అరటి సాగును మొదలుపెట్టాడు. ప్రభాకర్ రెడ్డి సతీమణి వనితకు కూడా వ్యవసాయం అంటే మక్కువ. దీంతో దంపతులిద్దరే కలిసి 3 ఎకరాల్లో అరటి మొక్కలు నాటుకున్నారు. వాటికి నీళ్లు పోయడం, చుట్టూ కలుపు తీయడం, ఎరువులు వేయడం, వాడిపోయిన ఎండిపోయిన ఆకులను తొలగించడం వంటి పనులన్నింటినీ కూలీలతో అవసరం లేకుండా ఇద్దరే చేసుకున్నారు. సంవత్సరం పాటు ఈ దంపతులు పడిన కష్టానికి ఫలితం దక్కింది. మేలు రకం మొక్కలు నాటడం, వ్యవసాయ అధికారుల సూచన మేరకు సరైన సమయంలో తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టడంతో ఆశించిన దానికంటే ఎక్కువే దిగుబడి వచ్చింది. అరటిలో మొదటి సంవత్సరం మంచి లాభాలు రావడంతో వారికున్న 3 ఎకరాలకు తోడు మరో 4 ఎకరాలు లీజుకు తీసుకుని అరటి తోటను విస్తరించారు. తమతో పాటు ఒకరిద్దరు కూలీలకు కూడా ప్రతిరోజు ఉపాధి కల్పించారు. ఏడెకరాల పొలాన్ని కేవలం అరటి సాగుకే పరిమితం చేయకుండా హార్టికల్చర్ అధికారుల సూచన మేరకు అంతర పంటలుగా పండ్లు, కూరగాయలు సాగు చేశారు. అరటి సాగు ద్వారానే కాకుండా పండ్లు, కూరగాయల సాగుతో కూడా మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. నాలుగు సంవత్సరాల పాటు పత్తి పంటను సాగు చేసి కూలీల కొరత కారణంగా తీవ్రంగా నష్టపోయాడు రైతు ప్రభాకర్ రెడ్డి. సరైన ధర దక్కకపోవడంతో పెట్టుబడి ఖర్చులు కూడా తిరిగి రాలేదు. దీంతో వ్యవసాయానికే స్వస్తి పలుకుదామనుకున్న సమయంలో హార్టికల్చర్ అధికారులు అరటి తోటను సాగు చేయాలని, సబ్సిడీ కూడా వస్తుందని సూచించడంతో అరటిని సాగు చేస్తున్నానని చెబుతున్నాడు రైతు ప్రభాకర్ రెడ్డి. అయితే గత సంవత్సరం కరోనా కారణంగా అరటికి మార్కెట్లో డిమాండ్ తగ్గిందని, కిలో 6 రూపాయలు ధర మాత్రమే పలికిందని, దీంతో ఆశించిన స్థాయిలో లాభాలు రాలేదని చెప్తున్నాడు. అయినప్పటికీ పత్తి, వరి వంటి సాంప్రదాయ పంటలతో పోలిస్తే అరటి సాగు లాభదాయకంగా ఉంటుందని, మంచి ధర దక్కితే ఎకరానికి అన్ని ఖర్చులు పోను 2 లక్షల రూపాయల దాకా మిగులుతుందని అంటున్నాడు రైతు ప్రభాకర్ రెడ్డి. నేను పత్తిలో చాలా లేబర్ సమస్య ఎదుర్కొని పత్తిలో లాభాలు లేక లాస్ అయ్యి ప్రత్యామ్నాయ పంట కోసం వెతుకుతూ ఉంటే మా హార్టికల్చర్ మేడం వాళ్ళు అరటిలో సబ్సిడీ ఉన్నాయి మొక్కలకి తీసుకోండి అని చెప్పేసి చెప్పారు. చెప్పడం వల్ల
వాళ్ళ సలహా మేరకు అరటి సాగు చేయడం జరిగింది. ఫస్ట్ క్రాప్గానే ఎకరానికి 30 టన్నుల దిగుబడి తీసిన. ఎకరానికి 60,000 పెట్టుబడి అయింది అప్పుడు. ఇప్పుడు వచ్చేసి రెండో క్రాప్ ఇది. ఇప్పుడు 25 టన్నులు వచ్చేసింది. ఎకరానికి కిలోకి 8 రూపాయల చొప్పున పోతుంది. అంటే నాకు ఎకరం మీద 2,40,000 ఇన్కమ్ వచ్చింది. అందులో 60,000 తీసేస్తే 1,80,000 మిగిలినాయి. అరటి పంటలో అంతర పంటలుగా పుచ్చకాయ, కూరగాయలు సాగు చేసుకోవచ్చని హార్టికల్చర్ అధికారులు సూచించడంతో మరో 4 ఎకరాల లీజుకు తీసుకుని అరటి తోటతో పాటు పుచ్చకాయలు, కూరగాయలు సాగు చేస్తున్నారని చెప్తున్నాడు రైతు ప్రభాకర్ రెడ్డి. పత్తిలో ఇంత లాభం లేదని కంటిన్యూగా మళ్ళీ ఒక 4 ఎకరాలు లీజుకు తీసుకొని ఇంకో 4 ఎకరాలు అరటి పెట్టడం జరిగింది. అందులో పోయినసారి వాటర్ మిలన్ పెట్టిన ఎకరన్నరకి 34 టన్నులు వెళ్ళింది అరటిలో అంతర పంటగా. అప్పుడు 7 రూపాయల చొప్పున పోయింది వాటర్ మిలన్, కరోనా టైం కాబట్టి అప్పుడు. ఇప్పుడు వచ్చేసి మస్క్ మిలన్ పెట్టిన, ఇప్పుడు అది ఇంకా పూత దశలో ఉంది. ఇప్పుడు ఈ అంతర పంట అరటిలో అంతర పంటగానే పెడుతున్నా. 2 పంటలుగా ఏదో ఒకసారి ఇబ్బంది అయినా కానీ రెండో పంటగా మనకు ఆదుకుంటుందని అంతర పంటగా సాగు చేస్తున్నాను. మిగతా పంటలతో పోలిస్తే అరటి తోట నిర్వహణ చాలా సులభం. కాయ కోసే సమయంలో మాత్రమే కూలీల అవసరం ఉంటుంది. మిగతా సమయంలో తామిద్దరమే తోట పనులన్నీ చూసుకునే వాళ్ళమని చెప్తున్నాడు ప్రభాకర్ రెడ్డి. ఎకరానికి వచ్చేసి 60,000 పెట్టినా నేను పెట్టుబడి. ఓన్లీ పెట్టుబడి వ్యయము, డ్రిప్కు ఇంకా అదనంగా ఖర్చు. డ్రిప్ వచ్చేసి 90% సబ్సిడీలో తీసుకున్నాను. పంటకాలం వచ్చేసి 1 ఇయర్ అండి ఇది. దీనికి కూలీల ఖర్చు తక్కువ ఉంటుందండి. ఓన్లీ గెల కటింగ్ అప్పుడే కూలీలు అవసరం పడతారు. మిగతా టైంలో మేమే వర్క్ చేసుకుంటాం. దీనికి పిల్లక కటింగ్ కానీ, ఆకు కటింగ్ కానీ, పువ్వు తుంపడం కానీ. పండిన పంటలను జమ్మికుంట కోల్డ్ స్టోరేజ్కు తరలించి అక్కడ మాగబెట్టిన తర్వాత మార్కెట్కు తరలిస్తున్నామని, కాయల నాణ్యత బాగుండడంతో ప్రస్తుతం మంచి ధరే దక్కుతోందని అంటున్నాడు. ప్రభాకర్ రెడ్డి సతీమణి వనిత మాట్లాడుతూ, మొదట పత్తి పంట వేయడంతో లేబర్ దొరకక నష్టపోయామని, తర్వాత హార్టికల్చర్ అధికారులను సంప్రదించగా అరటి తోటలకు సబ్సిడీ ఉందని తెలియడంతో అరటి సాగు చేయడం మొదలుపెట్టామని, తమకున్న 3 ఎకరాల పొలంతో పాటు ప్రస్తుతం 4 ఎకరాలు లీజుకు తీసుకుని అరటిని సాగు చేస్తున్నామని అన్నారు. అరటి తోటలో అంతర పంటగా కూరగాయలు, పుచ్చకాయ, ఇతర పంటలను వేసి లాభం పొందుతున్నామని, తమతో పాటు మరో 4గురికి ఉపాధి కల్పించడం చాలా సంతోషంగా ఉందంటున్నారు. మేము 4 సంవత్సరాల క్రితం పత్తి పంట వేశాము. అందులో లేబర్స్ కోసం చాలా ఇబ్బంది పడి అగ్రికల్చర్ వాళ్ళ సహాయంతో మేము అరటి వేశాము, సబ్సిడీ ఉందని. దానికి వాళ్ళు మాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. దాంతో మేము అరటి ఎకరన్నర వేసినాం. అందులో లాభం వచ్చింది. అందువల్ల మేము మళ్ళీ మాది సొంతం 3 ఎకరాలు లీజుగా తీసుకొని 4 ఎకరాలు అరటి పంట వేసినాము. అందులో మేము అంతర పంటగా కూరగాయలు పెట్టుకుంటున్నాము. కరబూజా, మస్క్ మిలాన్ సాగు చేస్తున్నాము. మాకు ఫస్ట్ ఎకరన్నరకు 4 లక్షల లాభం, 4 లక్షలు వచ్చింది. ఇప్పుడు మామూలుగా లాభం ఉంది కానీ ఇంకెంత మొత్తం కటింగ్ కాలే కాబట్టి చెప్పలేము. అందరూ రైతులు మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని పత్తి, మక్క పొలము వీటికి బదులుగా అరటి తోట మిగిలిన అందులో అంతర పంటలు అన్నీ వేసుకొని సాగు చేయాలని కోరుకుంటున్నాను.